మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. పూజ్య గురువులు శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని మొదటి శ్లోకము. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభుః భూతకృద్భూత బృద్భావో భూతాత్మా భూత భావనః. విశ్వం విసతీతి విశ్వం, విశ్వమునకు అనగా జగత్తునకు కారణమగుటచే పరబ్రహ్మమునకు విశ్వము అని పేరు. చూడబడుచున్న వినబడుచున్న ఈ స్వల్ప జగత్తునంతటినీ లోపల వెలుపల ఆవరించి ఉండుటచే ఈయనే విశ్వం. విశ్వము పరమపురుషుడు వేరు కాదు అని ఉపనిషత్తులు శృతులు చెప్పుచున్నవి. విష్ణుః, విష్ణు పదమునకు వేష్టి వ్యాప్నోతి, అంతటా వ్యాపించువాడు అని అర్థం. ఈ భూమి ఆకాశాలు ఈ భగవానునిచే ఆవరింపబడినవి. ఇట్లు సర్వము ఆక్రమించుట చేత విష్ణువు అనబడుచున్నాడు. శోకమోహములు లేని విష్ణువును ధ్యానము చేసిన నరుడు నశింపడు. జ్ఞానులు ఈయనే యథార్థము అని తెలుసుకొని నామజపము చేయుచు జన్మరాహిత్యము పొందుదురు. వషట్కారః, దేవతలను ఉద్దేశించి హవిస్సు వేయునప్పుడు చెప్పు శబ్దమునకు వషట్ అని పేరు. యజ్ఞము ఎవరిని ఉద్దేశించి వషట్ చేయబడునో అతడు వషట్కారుడు. యజ్ఞో వై విష్ణుః అని శృతి వలన ఈ విష్ణువే వషట్కారుడు. వషట్ అనే ఈ 2 అక్షరముల మంత్రముచే పూజింపబడు ఆ విష్ణువు నాకు ప్రసన్నుడగుగాక అను ఈ స్మృతి వలన విష్ణువే వషట్కారః. భూతభవ్య భవత్ ప్రభుః, భూతభవ్య భవత్ అనగా భూత భవిష్యత్ వర్తమానములకు ప్రభువు, ఈ 3 కాలములకు అధిపతి. అలాగే ఈ 3 కాలములలోనూ అన్నింటికీ అధిపతి అయిన ఆ పరమేశ్వరునికి నమస్కారములు. భూతకృత్, భూతములను చేయువాడు. రజోగుణమును ఆశ్రయించి చతుర్ముఖ బ్రహ్మరూపమున భూతములను సృష్టించువాడును. తమోగుణమును ఆశ్రయించి రుద్రరూపమున భూతములను నాశనము చేయువాడును అయిన ఆ పరమేశ్వరుడే భూతకృత్. భూతభృత్ అనగా భూతములను భరించువాడు. సత్వగుణమును ఆశ్రయించి విష్ణు రూపమున సమస్త భూతములను పాలించువాడు, ధరించువాడు, పోషించువాడు కనుక ఆ నారాయణుడు భూతభృత్ అనబడుచున్నాడు. భావః, ప్రపంచరూపముగా అగుచున్నవాడు. కేవలముగా అనగా ఒక్కనిగా అగుచున్నవాడు. సత్తామాత్ర స్వరూపుడు. తనలోని సర్వ విభూతులను ప్రకాశింపచేయువాడు. సమస్తమును వ్యాపించు ఉండువాడు అయిన ఆ పరమేశ్వరునికి నమస్కారము. భూతాత్మ, భూతములకు అనగా సమస్త ప్రాణులకు అంతర్యామి రూపమైనవాడు. సమస్త జీవులకు ఆత్మ అయినవాడు. మరణరహితుడైన ఈ అంతర్యామి లోన ఉండి శరీర మనుగడకు కర్తయై సాక్షి అయి ఉండు చైతన్యము. భూతభావనః, భూతములను పుట్టించువాడు, వృద్ధి పొందించువాడు, పోషించువాడు. జన్మనిచ్చి పెంచి పోషించు ఈ భగవానుడే జగత్పిత. పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాం గతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ. పూతాత్మ, పవిత్రమైన అనగా కర్మఫల దోషములు అంటని ఆత్మ కలవాడు. భూతములు ఆవిర్భవించి వృద్ధి చెందుటకు భగవానుడు కారణమైనా అట్టి భూతములతో సంబంధం లేనివాడు. కేవలో నిర్గుణశ్చ అను శృతి వలన పూతమైన అనగా పవిత్రమైన ఆత్మ అని చెప్పవచ్చును. కనుక ఈ భగవానుడు పూతాత్మ. పరమాత్మ, పరమమైన ఆత్మ. సర్వులకు ఆత్మ తానే అయినా తనకు వేరు ఆత్మ ఉండనివాడు.
కార్యాకారణ విలక్షణుడైన నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావుడు కనుక ఈ భగవానుడు పరమాత్మ. ముక్తానాం పరమాగతిః, ముక్తి పొందిన వారికి ఉత్తమమైన గతి అయినవాడు, అనగా ముక్తులకు పొందదగిన దేవతారూపుడు. అతనిని పొందిన వారికి పునరావృత్తి లేదు కనుక అతడు ముక్తులకు పరమగతి అగుచున్నాడు. నన్ను పొందిన వారికి ఏనాటికి ఇంక జన్మ అన్నది లేదు అని భగవానుడు గీతలో చెప్పి ఉన్నారు. అవ్యయః, అవ్యయః అనగా మార్పు చెందనివాడు. ఇతనికి వ్యయము కాని వినాశము కాని వికారము కాని లేదు. శృతులలో అజరో అమరో వ్యయః అని చెప్పబడినది, అనగా జరామరణములు వ్యయము లేనివాడు. పురుషః, పురమునందు అనగా శరీరమునందు శయనించువాడు. మహాభారతము శాంతి పర్వములో చెప్పినట్లు పుణ్యమైన నవద్వారములు గల ఈ పురమును వ్యాపించి శయనించుటచే ఆ మహాత్ముడు పురుషుడు అనబడుచున్నాడు. సంహార కాలమందు పురములను అనగా లోకములను నాశనము చేయువాడు పురుషుడు. మహాభారతము ఉద్యోగ పర్వములో పూరణము వలన సదనము వలన ఈ భగవానుడు పురుషోత్తముడు అనబడుచున్నాడు అని ఉన్నది. ప్రాణుల కాయా కర్మానుగుణమగు ఫలములనిచ్చువాడు ఈ పురుషుడు. సాక్షి, సాక్షాత్ స్వరూప జ్ఞానముతో సమస్తమును చూచువాడు, సర్వమును చూచువాడు, సమస్తమును తెలిసినవాడు అయిన భగవానుడు భక్తులను ప్రీతితో కటాక్షించుచున్నాడు. సాక్షి, సా ప్లస్ అక్షి అనగా చక్కగా దర్శించువాడు అయిన ఈ భగవానుడు సాక్షి. క్షేత్రజ్ఞః, క్షేత్రం అనగా శరీరము, శరీరమును ఎరిగినవాడు కనుక ఈ భగవానుడు క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞునిగా నన్నెరుంగుము అని గీతలో చెప్పబడినది. శాంతి పర్వములో చెప్పబడినట్లు ఈ శరీరములు క్షేత్రములు, శుభాశుభ కర్మములు వీనికి బీజములు. యోగస్వరూపుడైన ఆ పరమాత్ముడు క్షేత్రజ్ఞుడు. అక్షర ఏవచ, అక్షరః అనగా నశింపనివాడు కనుక ఆ పరమాత్ముడు అక్షరుడు అనబడుచున్నాడు. తత్వమసి అను శృతి వలన అక్షర ఏవచ అని చెప్పుట వలన పరమార్థముగా క్షేత్ర క్షేత్రజ్ఞులకు భేదము లేదని గ్రహించవలెను. యోగో యోగ విదాం నేత ప్రధాన పురుషేశ్వరః నారసింహ వపు శ్రీమాన్ కేశవః పురుషోత్తమః. యోగః, జ్ఞానేంద్రియములు అన్నింటినీ మనస్సుతో నిరోధించి పరమాత్మ ఒక్కరే అని భావించుట యోగము. ఈ యోగమును పొందుటకు కారణభూతుడైన ఆ పరమాత్మ యోగా అనబడును. యోగ విదాం నేత, యోగమును విచారణ చేయువారు, తెలిసినవారు, ఈ యోగమును పొందినవారు యోగ విధులు అనబడుదురు. వీరి యోగక్షేమములు నేనే చూచెదను అని భగవానుడు చెప్పెను. ఇట్టి యోగ విధులు అయిన జ్ఞానుల యొక్క యోగక్షేమములను చూచు ఆ పరమాత్మయే యోగ విధులకు నాయకుడు. ప్రధాన పురుషేశ్వరః, ఇచట ప్రధాన అనగా ప్రకృతి, పురుషుడు అనగా జీవుడు. ఈ ప్రకృతి పురుషుడులకు ఈశ్వరుడు అయిన ఆ పరమేశ్వరుడే ప్రధాన పురుషేశ్వరుడు. నారసింహవపుః, నరుని యొక్క సింహము యొక్క అవయవములు ఏ శరీరమున గోచరించునో ఆ శరీరము నరసింహము. ఆ శరీరమును కల భగవానుడు నారసింహవపువు. జీవునిలోని మృగ నర లక్షణములు నశింపచేసి ముక్తినొసంగు ఆ పరమేశ్వరునికి నమస్కారములు. శ్రీమాన్, శ్రీ అనగా లక్ష్మీదేవి. ఈ లక్ష్మీదేవిని నిరంతరం వక్షస్థలమున కలవాడు, ధరించినవాడు. శ్రీని ధరించి సర్వశుభలక్షణ స్వరూపముతో ఉండు ఆ భగవానునికి నమస్కారము. కేశవః, అందమైన కేశములు కలవాడు. కేసి అను రాక్షసును చంపినవాడు. దుర్మార్గుడైన కేసి అనే రాక్షసుడు నీచే చంపబడెను. కావున లోకములో కేశవ అను నామధేయముతో ప్రసిద్ధి చెందుతావు అని నారదుడు శ్రీకృష్ణునితో అనెను.
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవని వశములో ఉందురో అతడు కేశవుడు. పురుషోత్తమః, పురుషులలో ఉత్తముడు, పురుషుల కంటే ఉత్తముడు. అట్టి పురుషోత్తముడైన భగవానునికి నమస్కారము. సర్వ శివస్థాను భూతాధిర్నిధిరవ్యయః సంభవో భావనో భర్త ప్రభవః ప్రభురీశ్వరః. సర్వః, సమస్తము తానే అయినవాడు. సమస్త ప్రపంచమునకు ఉత్పత్తి ప్రళయములు చేయుట వల్లను, నిరంతరము సర్వము తెలుసుకొనుచుండుట వల్లను ఈ భగవానుని సర్వుడు అందురు అని వ్యాస భగవానుడు చెప్పెను. సర్వః శృణాతీతి సర్వః, ప్రళయ సమయంలో సర్వజీవులను సంహరించువాడు, సంహరింపచేయువాడు. శివకేశవులకు అభేదము లేదని ఈ నామము చెప్పుచున్నది. శివః అనగా శివుడు, త్రైగుణ్యరహితుడై శుద్ధుడగుట వలన ఈ భగవానుడు శివుడు. త్రిగుణాలు అనగా సత్వరజస్తమస్సులు. ఈ త్రిగుణాత్మకమగు సంసారమే త్రైగుణ్యము. ఈ త్రైగుణ్యము లేని పరిశుద్ధుడు శివుడు. స్థాణుః, స్థిరుడు కనుక స్థాణువు. వృద్ధి క్షయ గుణములకు లోబడక వాటిని తన ఆధీనములో ఉంచినవాడు. పురుషులను అనుగ్రహించి ఇష్టకామ్యములు తీర్చు ఈ భగవానునికి నమస్కారములు. భూతాదిః, భూతములన్నింటిలో మొదటివాడు, శ్రేష్ఠుడు. భూతములన్నింటికీ కారణమైనవాడు. పంచభూతములు సృష్టించిన ఈ భగవానునికి నమస్కారములు. నిధిరవ్యయః, ప్రళయకాలములో సర్వము ఇతని యందు ఉంచబడుట వలన నిధి అనబడుచున్నాడు. అవ్యయః అనగా నశించనిది, తరగనిది. సంభవః, గర్భదుఃఖము లేకుండా తనకు తానే అవతరించువాడు. కోరినంతనే భక్తులకు దర్శనమిచ్చువాడు. ఇలను ధర్మము మరలా మరలా స్థాపించుటకు యుగయుగంబుల సంభవమొందుచుందు అని భగవద్గీతలో తానే స్వయముగా చెప్పి ఉన్నారు. భావనః, భావనామాత్ర స్వరూపుడు. ఎవరు ఏ రూపములో భావించి సేవించెదరో ఆ రూపములో దర్శనమిచ్చు వారి కోరికలను తీర్చువాడు. భర్త, ప్రపంచమునంతయును అధిష్టాన రూపుడై భరించువాడు. అందరి యోగక్షేమములు చూచువాడు. సమస్త లోకములకు పరమార్థము అయిన ఈ భగవానునికి నమస్కారము. ప్రభవః, మహాభూతములన్నీయు నితని వలన బుట్టును గావున ఈ భగవానుడు ప్రభవుడు. ప్రకృష్టమైన భవము, ఉత్తమమైన దివ్యమైన జన్మ కలవాడు. ఇతను కర్మబంధములకు అతీతుడై అవతరించును. ప్రభుః, ప్రభవతీతి ప్రభుః, సర్వక్రియలందు సమర్థుడు, అధిపతి. సర్వులకు భోగమోక్షములసగు ఈ భగవానునికి నమస్కారము. ఈశ్వరః, నిరుపాధికమగు ఐశ్వర్యము కలవాడు. ఇతని సేవించు భక్తులకు అపార ఐశ్వర్యమును ప్రసాదించువాడు. ఇతడు సర్వేశ్వరుడు. స్వయంభూ శంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనో ధాత విధాత ధాతురుత్తమః. స్వయంభూః, తనంతట తానుగా ఉద్భవించువాడు. పరమేశ్వరుడు స్వయంగానే స్వతంత్రుడు అని ఈశానోపనిషత్తులో చెప్పబడినది. స్వయంభువగు పరమాత్మ ఇంద్రియములను పరాన్ముఖముగా చేయును అని కఠోరోపనిషత్తులో వర్ణన చేయబడినది. శంభుః, భక్తులకు సుఖమును కలిగించువాడు. సర్వభూతములకు శుభములను ప్రసాదించు ఆ భగవానునికి నమస్కారములు. ఆదిత్యః, ఆదిత్యమండలము మధ్యనందున్న బంగారు రూపమైన పురుషుడు. ద్వాదశాదిత్యులలోన విష్ణువును నేనే అని భగవద్గీతలో ఆచార్యుడు స్వయంగా తానే చెప్పి ఉన్నాడు. అఖండితమగు భూమికి ఇతడు పతి కనుక ఆదిత్యుడు అని చెప్పబడును. భూదేవికి అదితి అనియు విష్ణుపత్ని అనియు శృతులలో చెప్పబడి ఉన్నది.
అనేక శరీరములందు ఈ పరమాత్మ ఒకడే అయి ప్రకాశించుచున్నాడు అనే ఆదిత్య సాధర్మ్యము వలన ఆదిత్యుడు అని చెప్పవచ్చును. పుష్కరాక్షః. పుష్కరము అనగా పద్మము, పద్మము వంటి కన్నులు కలవాడు. మహాస్వనః. మహా అనగా గొప్పదైన, స్వనము అనగా నాదము, శృతి లక్షణమైన వేదరూపమైన గొప్ప నాదము కలవాడు. ఈ శృతి లక్షణమైన నాదము ఆ పరమాత్మ యొక్క నిశ్వాసము అని శృతులు చెప్పుచున్నవి. అనాది నిధనః. ఆది అనగా జన్మము, నిధనము అనగా నాశనము. ఈ రెండూ లేనివాడు ఈ పరమేశ్వరుడు. ఆది అంతము లేనివాడు ఆద్యంతరహితుడు అని శృతి ప్రామాణికము. ధాత. శేషరూపమున ప్రపంచమును ధరించిన ఈ పరమాత్మ ధాత. విధాత. కర్మములను కర్మఫలములను సృజించువాడు, అందించువాడు, సర్వమును పోషించుటచే ఈ ఆదిదేవుడే విధాత, బ్రహ్మను పుట్టించినవాడు. ధాతురుత్తమః. దాత మొదలగు వారికి కూడా ధారకుడు భరించువాడు కనుక ధాతురుత్తమ అని ఈ భగవానునికి పేరు వచ్చినది. ధాతుహు అనంగా విరించి అనగా బ్రహ్మ. ఈ బ్రహ్మ కంటే ఉత్తముడైనవాడు ఈ పరమాత్మ. అప్రమేయో హృషీకేశ పద్మనాభోమర ప్రభుః విశ్వకర్మా మనుస్త్వష్టా స్తవిస్తస్తవిరో ధ్రువః. అప్రమేయః. ప్రత్యక్షాది ప్రమాణములకు గోచరుడు కానివాడు, ప్రమాణ విషయుడు కాకపోవుటచే అప్రమేయుడు అయినాడు. ప్రమేయుడు అనగా భిన్నుడు, భిన్నము కానివాడు కనుక అప్రమేయుడు. హృషీకేశః. హృషిక అనగా ఇంద్రియములకు, ఈశః అనగా ప్రభువు. ఇంద్రియములను తన వశమందు ఉంచుకొని హృషీకేశః అనబడుచున్నాడు. సూర్యచంద్ర రూపుడు అగు భగవానుని యొక్క జగత్ప్రీతికరమగు కేశములే కిరణములు. ఈ కిరణములు హృష్టములై ఉండుటచే భగవానుడు హృషీకేశుడు. భగవంతుని కేశములను తమ కిరణములుగా గల సూర్యచంద్రులు మేలుకొలుపుచూ నిద్రింపచేయుచు లోకములను కాపాడుచుండిరి. ఇట్లు అగ్నిసోములచే ఈ కర్మలను చేయించు ఈ భగవానుడు హృషీకేశుడు. పద్మనాభః. సర్వజగత్కారణము అయిన పద్మము నాభియందు కలవాడు. ఈ పద్మము నుండి బ్రహ్మ ఉద్భవించెను. అజుని నాభియందు ఒక పద్మం అర్పింపబడినది అని శృతి వాక్యము. అమర ప్రభుః. అమరులకు అనగా దేవతలకు ప్రభువు, అమరులలో శ్రేష్ఠుడు, ఉన్నతుడు. విశ్వకర్మ. విశ్వమంతయు కర్మగా కలవాడు అనగా విశ్వము అంతయు ఎవ్వరి కర్మమో అతను విశ్వకర్మ. విచిత్రమైన విశేషమైన నిర్మాణ శక్తి కలవాడు కనుక ఈ భగవానుడు విశ్వకర్మ. మనుహు. మననము చేయువాడు. ఇతని కంటే మననము చేయువాడు వేరొకడు లేడు. మంత్రస్వరూపుడు ప్రజాపతి రూపుడు అగు ఈ భగవానుడు మనువు. ఇతను తన సంకల్పముచే సమస్తమును చేయును. త్వష్ట. ప్రళయకాలములో సర్వభూతములను సూక్ష్మముగా చేయువాడు, ఆ సూక్ష్మమును తనయందే ఉంచుకొనువాడు. స్తవిష్టః. సమస్తాన్ని తనయందు ఉంచుకున్న బహుస్థూల స్వరూపుడు, సమస్తమందు ఉండు విశ్వమూర్తి. స్థవిరో ధ్రువః. స్థవిరః అనగా పురాణుడు, వృద్ధుడు, సనాతనుడు. ధ్రువః అనగా స్థిరమైనవాడు. అందరికన్నా సనాతనుడు, స్థిరుడు, నిత్యుడు అయిన కాలాతీతుడు ఈ భగవానుడు. అగ్రాహ్య శాశ్వతః కృష్ణో లోహితాక్ష ప్రతర్దనః
ప్రభూతస్త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరం. అగ్రాహ్యః యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అను శృతిలో చెప్పినట్లు మనస్సుతో సహా కర్మేంద్రియములు ఎవనిని పొందక మరలిపోవునో ఆ భగవానుడు అగ్రాహ్యుడు. ఈ భగవానుని కర్మేంద్రియములచే గ్రహింపలేము కనుక ఇతను అగ్రాహ్యుడు. శాశ్వతః శాశ్వతం శివమచ్యుతం అని శృతి. 3 కాలములందు ఉండువాడు, కాలములచే మార్పు చెందనివాడు ఈ భగవానుడు. కృష్ణః సత్ ఆనందము అను 2 భావములను కలిగి ఉండుట వలన ఈ భగవానుడే కృష్ణుడు అని మహాభారతములో వ్యాస భగవానుడు చెప్పి ఉన్నారు. నేను నల్లని ఇనుపబద్దెగల నాగలినై భూమిని దున్నుచున్నాను కనుక నా శరీరము నల్లనిదిగా అవ్వడం చేత నేను కృష్ణుడను అని మహాభారతం శాంతి పర్వంలో భగవానుడే స్వయంగా చెప్పి ఉన్నారు. లోహితాక్షః పద్మము వంటి ఎర్రని కన్నులు కలవాడు. తన కన్నులచే అంధకారము తొలగించు ఈ భగవానునికి నమస్కారము. ప్రతర్దనః ప్రళయమునందు భూతములను నాశనము చేయువాడు. ప్రభూతః జ్ఞానము ఐశ్వర్యము మొదలగు గుణములతో కూడినవాడు, పరిపూర్ణుడు. త్రికకుబ్ధామ ఊర్ధ్వ అధో ఈ రెండిటి నడుమ అనగా మధ్య అను ఈ 3 దిక్కులకు స్థావరమైనవాడు, ఆశ్రయమైనవాడు. పవిత్రః ఇతను పవిత్రము చేయు సాధనము, పవిత్రము చేయువాడు. ఋషి దేవత అని సూత్రములు చెప్పుచున్నవి. మంగళం పరం ఏది పురుషులకు స్మరణ మాత్రము చేతనే అశుభములను తొలగించునో శుభపరంపర కలిగించునో అట్టి బ్రహ్మస్వరూపమును మంగళమైనదిగా తెలుసుకొనుము అని విష్ణు పురాణము చెప్పినది. సర్వమంగళములకు మించిన ఉత్కృష్టమైన కళ్యాణ స్వరూపము అగు బ్రహ్మమే ఈ భగవానుడు. ఇతనే మంగళుడు. ఈశానః ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతిః హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః. ఈశానః సర్వభూతములను శాసించువాడు, సకలమును పాలించువాడు. ప్రాణదః ప్రాణములను ఇచ్చువాడు, ప్రకాశింపచేయువాడు. ప్రాణాపాన క్రియలు తన్మూలముగా జరుగుచున్నవి అను శృతి వలన ఈ భగవంతుడే ప్రాణదుడు. కాలరూపమున ప్రాణములను ఖండించువాడు, మరలా జీవులకు ప్రాణములను ఇచ్చువాడు. ప్రాణములను శోధించువాడు, యోగుల ప్రాణములను ఛేదించువాడు అయిన ఈ ప్రాణదునికి నమస్కారములు. ప్రాణః జీవులలోని ప్రాణస్వరూపుడు ఈ భగవానుడు. ప్రాణము కలిగిన వానిని జీవించువాడు అందురు. ప్రాణస్య ప్రాణం అనే శృతి ఈ పరమాత్మను ముఖ్య ప్రాణము అయినవాడు అని చెప్పుచున్నది. జ్యేష్ఠః అందరికన్నా పెద్దవాడు, ఉన్నతుడు, వృద్ధుడు, సర్వకారణుడు కనుక ఈ భగవానుడు జ్యేష్ఠుడు. శ్రేష్ఠః మిక్కిలి ప్రశంసింపదగినవాడు, ఇతనిని మించిన శ్రేష్ఠుడు లేడు. ప్రజాపతి సర్వభూతములను పాలించువాడు, సర్వ ప్రజలకు ప్రభువు ఈ ఈశ్వరుడు. హిరణ్యగర్భః బ్రహ్మాండ రూపమైన హిరణ్మయాండమునకు చెందినవాడు, ఇందు నివసించువాడు. చతుర్ముఖ బ్రహ్మస్వరూపుడు అయిన పరమాత్మునికి నమస్కారములు. భూగర్భః భూమి గర్భమందు కలవాడు. మాధవః మధు విద్య వలన తెలియదగినవాడు మాధవుడు. మౌనము వలన కాని, ధ్యానము వలన కాని, యోగము వలన తననే మాధవునిగా తెలుసుకొనుము
అని భగవానుడు స్వయముగా మహాభారతం ఉద్యోగ పర్వంలో చెప్పినారు. మధుసూదనః, మధువను రాక్షసుని చంపుటచే దేవదానవ మానవులు విష్ణువును మధుసూదనుడు అనిరి. ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమక్రమః అనుత్తమో దురాదర్శ కృతజ్ఞ కృతిరాత్మవాన్. ఈశ్వరః సర్వవిధ శక్తులు కలవాడు, సర్వాధిపత్యము కలవాడు. విక్రమీ, విక్రమీ అనగా విక్రమము, శౌర్యము కలవాడు, పరాక్రమము కలవాడు. ధన్వీ, శారంగము అనే ధనస్సు కలవాడు. మేధావి, మేధ కలవాడు, బహు విషయములను గుర్తుంచుకొను శక్తియే మేధ. ఆ శక్తిని జీవులకు ఇచ్చువాడు. విక్రమః, తన అడుగులతో విశ్వమును ఆక్రమించినవాడు. వి అనగా పక్షి, గరుడు. క్రమించు అనగా వెళ్ళువాడు, గరుత్మంతునిపై సంచరించువాడు. క్రమః, లోకముల విస్తృతికి కారణమైనవాడు. బ్రహ్మాండమంతయు ఒక క్రమములో చరించుటకు ఆధారమైనవాడు. జీవులలోని కదలిక ఈ భగవానుడు. అనుత్తమః, ఇతని కన్నా ఉత్తముడు లేడు, ఉత్తమోత్తముడు. దురాదర్శః, రాక్షసులచే ఎదురింప వీలు లేనివాడు. శక్తిశాలి అమిత పరాక్రముడు అయిన భగవానునికి నమస్కారము. కృతజ్ఞః, ప్రాణులు చేసిన పాప పుణ్య కర్మలను ఎరిగినవాడు. పత్రం, పుష్పం, తోయం అల్పదానము చేతనే మోక్షమును ఇచ్చువాడు. భక్తి కార్యములచే ప్రసన్నుడై భక్తులను అనుగ్రహించువాడు. కృతిః, పురుష ప్రయత్నమైనవాడు, పురుష క్రియారూపుడు. తన భక్తులచే పుణ్యకర్మలను చేయించి అనుగ్రహించేవాడు. ఆత్మవాన్, తన మహిమయందు ప్రతిష్ఠితుడై ఉన్నవాడు. పుణ్యకార్యములు చేయువారి ఆత్మలకు ప్రభువైనవాడు. సురేశరణం శర్మ విశ్వరేతా ప్రజాభవః అహః సంవత్సరో వ్యాలః ప్రత్యయః సర్వదర్శనః. సురేశః, సుర అనగా దేవతలకు, ఈశ అనగా ప్రభువు. దేవతలకు ప్రభువు ఈ భగవానుడు. సు మంచి, రా దాతలకు, ఈశ ఈశుడు, మంచి దాత, దేవతా సమానుడు. శరణం, దీనుల బాధలను తొలగించువాడు, శరణు వేడిన వారిని రక్షించువాడు ఈ భగవానుడు. ఆర్తత్రాణ పరాయణుడు. శర్మ, పరమానందరూపుడు, మోక్షము కోరువారి పరమ పదము. విశ్వరేతాః, ప్రపంచమునకు కారణమైనవాడు. విశ్వమంతటికీ బీజము ఈ భగవానుడు. ప్రజాభవః, ప్రజలందరూ ఎవరి నుండి పుట్టుచున్నారో, ఎవరు ప్రజలను పుట్టించుచున్నారో అతడు ప్రజాభవుడు, జన్మకారకుడు. అహః, ప్రకాశరూపుడు అయి అజ్ఞానమును తొలగించి జ్ఞానమును ప్రసాదించువాడు. తన భక్తులను ఎన్నడూ వీడనివాడు, వారిని నాశనము కాకుండా కాపాడువాడు. సంవత్సరః, కాలస్వరూపునిలో ఉన్న విష్ణువుకు నమస్కారము. వ్యాలః, పాము వలె గ్రహింపశక్యము కానివాడు, చేజిక్కనివాడు, అమిత భక్తికి కట్టుబడి ఉండువాడు. ప్రత్యయః, ప్రజల ప్రజ్ఞకు మూలమైనవాడు, ఆధారమైనవాడు. ప్రజ్ఞానం బ్రహ్మ అని శృతి. సర్వదర్శనః, సమస్తమును చూచునట్టి కన్నులు కలవాడు.
సర్వస్వరూపుడు కనుక అంతటను కన్నులు కలిగి ఎచట ఏమి జరుగుచున్ననో చూచువాడు. సర్వాంతర్యామి కనుక ఇతను సర్వమును దర్శించును. ఓం నమో భగవతే వాసుదేవాయ.